వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతరం ఒక పరిటాల రవీంద్ర గారి భార్యగా, ఒక తల్లిగా, ఒక నాయకురాలుగా, ఒక సేవకురాలుగా మరి ఈ నియోజకవర్గం కోసం ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారేమో కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. అది సీఎంఓ కావచ్చు, మినిస్టర్ పేషో కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, నిరంతరం ఈ నియోజకవర్గం కోసం అహర్నిశలు కష్టపడుతున్నా మరి స్థానిక శాసనసభ్యులు మా అక్క సునీతమ్మ అక్క గారికి, అదేవిధంగా మరి మా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి గారికి, ప్రిన్సిపల్ గారికి, మరి నట్టం వెంకటేష్ అన్న గారికి, రామ్మూర్తి గారికి, మరి ఎంపీపీ గారికి, మరి చైర్మన్ గారికి, వేదిక పైన ఉన్న కూటమి నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకు, మరి ముఖ్యంగా పిల్లల భవిష్యత్ కోసం ఇక్కడ జూనియర్ కాలేజ్ వస్తుందో లేదో, మరి ఇక్కడికి జూనియర్ కాలేజ్ తీసుకురావాలా, మా సునీతక్క హామీ ఇచ్చింది, మా పరిటాల రవి అన్న గారి కళ నెరవేర్చాలా అని నిరంతరం మరి పిల్లల భవిష్యత్ కోసం మరి విచ్చేసిన తల్లిదండ్రులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పిల్లలందరికీ శుభాశిషులు, విష్ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఒక పక్క గర్వంగా కూడా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో మరి సునీతమ్మ అక్క గారు మాకందరికీ సీనియర్, మా మామ భార్య. మరి అక్క కనపడితే 2-3 సందర్భాల్లో అసెంబ్లీలో పక్కకి వెళ్ళిపోయినా. ఆమె ఏది అడగదు, అమ్మా నా బాలికల జూనియర్ కళాశాల అప్గ్రేడేషన్ అవుతుందా లేదా, 1 సంవత్సరం అయిపోయింది. నేను ఖచ్చితంగా పిల్లలు మరి చాలామంది మా బాలిక పిల్లలు డ్రాప్ అవుట్స్ అయిపోతున్నారు, వారిని మీ మామ కళ నెరవేర్చాలంటే నువ్వు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ చేయాల్సిందే అని అక్క కోరడం. మరి అక్కతో పాటు మరి అక్క నియోజకవర్గంలో, రాప్తా నియోజకవర్గంలో నసనకోటతో పాటు మరి అక్క అదృష్టం మరి ఇంకొక 5 కాలేజీలు కూడా ఇవ్వటం జరిగిందన్న విషయం కూడా మీకు అందరికీ తెలుస్తాం. ఫైల్ ఇక్కడ మూవ్ చేయకపోయింటే అవి మేము మూవ్ చేయం వాస్తవానికి. మరి నేను తెలియజేసేది ఒక్కటే, మరి ఈరోజు మన బడుగు బడిహీన వర్గాలని అక్కన చేర్చుకుంది. ఎందుకంటే మీరు భావితరాల భవిష్యత్తు కాబట్టి ఏమన్న విషయాలు మీరు అందరూ తెలుసుకోవాలి. ఈ భావితరాల భవిష్యత్తు బడుగు బడిహీన వర్గాల పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్ చదువుకోవాలి, నాణ్యతమైన విద్య అందజేయాలి. ఈ బడుగు బడిహీన వర్గాలకి గట్టి పునాదులు వేయాలంటే ఆ వజ్రాయుధం ఒక విద్య అని గ్రహించిన వ్యక్తే అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి బాలికలు కూడా బాగా చదువుకోవాలని సావిత్రి పూలే గారు ఏ విధంగా అయితే మొదటి విద్యార్థి అయ్యారో, వారి కళలను, వారి స్ఫూర్తిని తీసుకొని ఉమ్మడి రాష్ట్రాల్లో గురుకుల పాఠశాలలు మొదలుపెట్టిన మొట్టమొదట వ్యక్తే మన అన్న నందమూరి తారక రామారావు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఆయన ఆశయాలను కొనసాగించిన వ్యక్తే మన పరిటాల రవీంద్ర గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ ప్రాంతం ఫ్యాక్షనిజానికి, నక్సలిజానికి, కరువుకి తాండవమాడుతూ ఉండేది. ఆ కాలంలోనే ఒక విప్లవకారుడుగా మరి రాజకీయాల్లోకి రాకముందు మరి రాయలసీమకు సాగునీరు, తాగునీరు కావాలనుకున్న వ్యక్తి మన పరిటాల రవీంద్ర గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియదు.